Hi, this is Dr. Swapna, working as zoology lecturer in First CRT College for Women, ECO. Today I am going to discuss paper animal husbandry, that is Unit 2, methods of feeding. Coming to the methods of methods of feeding అంటే ఏంటి అంటే దానా సేకరణ విధానము. దానా సేకరణ విధానము. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాము అంటే డిఫరెంట్ ఫీడింగ్ మెథడ్స్ని నేర్చుకుంటాం అనమాట. డిఫరెంట్ ఫీడింగ్ మెథడ్స్ని నేర్చుకుంటాం. సో ఏ ఫీడింగ్ మెథడ్ అయినా సరే వాటికి మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇవ్వటానికే ఈ మెథడ్స్ అన్నిటినీ కూడా ఫాలో అవ్వటం జరుగుతుంది అనమాట. సో దెర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ హోల్ గ్రెయిన్ ఫీడింగ్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? హోల్ గ్రెయిన్ ఫీడింగ్ మెథడ్. సో హోల్ గ్రెయిన్ ఫీడింగ్ మెథడ్ అంటే ఏంటి అంటే here the feed is placed in front of the birds. Here the feed is placed in front of the birds, and this method is facilitates the birds to balance their ration according to their need. సో ఈ హోల్ గ్రెయిన్ ఫీడింగ్ మెథడ్లో ఏంటి అంటే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ కోళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆహారపు తొట్లలో ఉంచడం జరుగుతుంది అనమాట. కోళ్ళకి కావాల్సినటువంటి ఆహారపు తొట్లలో ఉంచడం జరుగుతుంది. సో వాటి నీడ్ని బట్టి అవి ఎప్పుడు ఆహారం కావాలి అంటే అప్పుడు తీసుకోవడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హోల్ గ్రెయిన్ ఫీడింగ్ మెథడ్. Next one is mash and grain method. Next one ఏంటమ్మా? Mash and grain method. Here the feed contains a mixture of grain and balanced mash. సో ఇక్కడ ఏంటి దేని కలిపి ఇక్కడ ఇస్తున్నారు అంటే ఇక్కడ గ్రెయిన్స్ని మరియు బ్యాలెన్స్డ్ మ్యాష్ని రెండింటిని కలిపిస్తున్నారు అనమాట. whereas the protein level can be changed as per the need. అవసరాన్ని బట్టి ఇక్కడ ప్రోటీన్ లెవెల్ని తగ్గించడం పెరగడం అనేది చేస్తారనమాట. సో కమింగ్ టు ద ఏజ్ ఆఫ్ చిక్స్ ఇన్ వీక్స్. సో ఆ చిక్ ఏజ్ని బట్టి ఎంత పర్సంటేజ్ ఆఫ్ గ్రెయిన్ ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ మ్యాష్ ఇవ్వాలి అనేది చెప్తున్నారు. సో 6 weeks ఏజ్ ఉన్నటువంటి చిక్స్ 6 weeks ఏజ్ ఉన్నటువంటి చిక్కి 5% ఆఫ్ గ్రెయిన్స్ని ఇస్తారు, వెరాజ్ 95% ఆఫ్ మ్యాష్ ఫీడ్ని ఇస్తారు అనమాట. వెరాజ్ 8 weeks ఆఫ్ ఏజ్ ఉండేటువంటి చిక్కి 10% ఆఫ్ గ్రెయిన్స్ ఇస్తారు, వెరాజ్ 90% ఆఫ్ మ్యాష్ ఫీడ్ ఈస్ ప్రొవైడెడ్. నెక్స్ట్ కమింగ్ టు ద 10 weeks ఏజ్ ఆఫ్ చిక్స్, వాటికి 20% ఆఫ్ గ్రెయిన్స్ ఇస్తారు, 80% ఆఫ్ మ్యాష్ ఫీడ్ని ఇస్తారు. నెక్స్ట్ 12 weeks ఏజ్ ఆఫ్ చిక్కి 30% ఆఫ్ గ్రెయిన్స్ని ఇస్తారు, 70% ఆఫ్ మ్యాష్ ఫీడ్ని ఇస్తారు. అలాగే 14 weeks ఏజ్ ఆఫ్ చిక్కి 40% ఆఫ్ గ్రెయిన్స్ని ఇస్తారు, వెరాజ్ 60% ఆఫ్ మ్యాష్ ఫీడ్ని ఇస్తారు. అలాగే 16 weeks ఆఫ్ ఏజ్ చిక్కి 50% ఆఫ్ గ్రెయిన్ ఫీడ్ ఇస్తారు, అలాగే 50% ఆఫ్ మ్యాష్ ఫీడ్ ఈస్ గివెన్. నెక్స్ట్ 18 weeks ఏజ్, ఇక్కడికి వచ్చేటప్పటికి 60% ఆఫ్ గ్రెయిన్ ఫీడ్ని ఇస్తారు, వెరాజ్ 40% ఆఫ్ మ్యాష్ ఫీడ్ ఈస్ గివెన్. నెక్స్ట్ 20 weeks ఏజ్ చిక్కి వచ్చేటప్పటికి 70% ఎంతమ్మా? 70% ఆఫ్ గ్రెయిన్స్ ఇస్తారు, వెరాజ్ 30% ఆఫ్ మ్యాష్ ఫీడ్ ఈస్ గివెన్. సో ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? హోల్ గ్రెయిన్ ఫీడింగ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ హోల్ గ్రెయిన్స్ని ఆహారపు తొట్లల్లో ఉంచి వాటికి కావాల్సినప్పుడు అవి వచ్చి తినేటట్టు ఉంచుతారనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోల్ గ్రెయిన్ ఫీడింగ్ మెథడ్. నెక్స్ట్ మ్యాష్ అండ్ గ్రెయిన్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మ్యాష్ గ్రెయిన్స్ని రెండింటిని కలిపి ఇస్తారనమాట, డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద చిక్ ఏజ్ని బట్టి ఇక్కడ ఎంత పరిమాణంలో ఇవ్వాలి
ఏ ఏజ్ చిక్కికి ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ సైంటిఫిక్ మెథడ్స్ని ఫాలో అవుతారు అనమాట. వెరాస్ ప్రోటీన్ వచ్చేటప్పటికి, ప్రోటీన్ లెవెల్ వచ్చేటప్పటికి నీడ్ని బట్టి ఒక దగ్గర పెంచడం, ఇంకో దగ్గర తగ్గించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఆల్ మ్యాష్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటమ్మా? ఆల్ మ్యాష్ మెథడ్. సో ఆల్ మ్యాష్ మెథడ్. సో ఈ ఆల్ మ్యాష్ మెథడ్ వచ్చేటప్పుడు ఇక్కడ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద డైట్ ఆర్ టేకెన్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీస్. సో ఇక్కడ రిక్వైర్డ్ క్వాంటిటీస్లో తీసుకొని వాటిని బాగా మిక్స్ పౌడర్లా చేసి వాటిని బర్డ్స్కి సప్లై చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ టు ద బర్డ్స్ ఇన్ 2 ways. It is supplied to the birds in 2 ways. 2 ways లో వీటిని సప్లై చేస్తారు. One is wet mash system. One is wet mash system and second one is dry mash system. Second one is dry mash system. Okay, first one చూద్దాం. Wet mash system. సో ఈ వెట్ మ్యాష్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఇక్కడ డ్రై మ్యాష్ని తీసుకొని, వెట్ మ్యాష్ గురించి చెప్తున్నానమ్మా, ఇక్కడ డ్రై మ్యాష్ని తీసుకొని దాన్ని వాటర్తో కలిపి ఆహారం కింద ఇవ్వటం జరుగుతుంది. కోళ్ళకి ఆహారం కింద ఇవ్వటం జరుగుతుంది. డ్రై మ్యాష్ని తీసుకొని వాటర్తో కలిపి వాటిని కోళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇలా వాటర్ కలిపి డ్రై మ్యాష్ ఇవ్వటం వల్ల కోళ్ళు అనేవి ఈజీగా వాటిని కన్జ్యూమ్ చేయటం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా వేస్టేజ్ అనేది కూడా ఉండదు. టు రెడ్యూస్ వేస్టేజ్ హియర్ వెట్ మ్యాష్ సిస్టమ్ ఇస్ ఫాలోడ్. నెక్స్ట్ వన్ ఈస్ డ్రై మ్యాష్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏం చెప్పుకున్నాము? డ్రై మ్యాష్ మెథడ్ అని చెప్పుకున్నాం. సో ఈ డ్రై మ్యాష్ మెథడ్లో ఏం చేస్తారు అంటే హియర్ చికెన్ ఫీడ్ని బాగా విసిరి, అంటే బాగా పిండిలా చేసి వాటిని ఏం చేస్తారంటే సప్లైడ్ ఇన్ డ్రై ఫార్మ్ హ్యావింగ్ వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీస్ టు మేక్ అప్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సో డ్రై మ్యాష్ మెథడ్ అంటే ఏంటి అంటే ఆరబెట్టిన పొడి రూపం అన్నమాట. ఆరబెట్టినటువంటి పొడి రూపాన్ని ఏమంటారు అంటే డ్రై మ్యాష్ మెథడ్ అంటారు. సో ఇక్కడ చికెన్ ఫీడ్ని బాగా గ్రౌండ్ చేసి, అంటే విసరటం అన్నమాట, విసిరి, అండ్ ఈజ్ సప్లైడ్ ఇన్ డ్రై ఫార్మ్ హ్యావింగ్ వేరియస్ కాంపోనెంట్స్, చాలా కాంపోనెంట్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పెల్లెట్ మెథడ్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? పెల్లెట్ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ పెల్లెట్ మెథడ్. సో ఇక్కడ పెల్లెట్ మెథడ్కి వచ్చేటప్పటికి మనం డ్రై మ్యాష్ మీద హై ప్రెషర్ని ఉంచినట్టయితే, డ్రై మ్యాష్ మీద హై ప్రెషర్ని తీసుకొచ్చినట్టయితే హియర్ ద డ్రై మ్యాష్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హార్డ్ అండ్ రౌండ్ పెల్లెట్స్ టు ఫెసిలిటేట్ ఈజీ కన్సంప్షన్ అండ్ రెడ్యూస్ వేస్టేజ్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వాల్వ్స్ 10% ఆఫ్ ఎక్స్ట్రా కాస్ట్. సో ఈ పెల్లెట్ మెథడ్లో ఏం చెప్తున్నాడు అంటే డ్రై మ్యాష్ మీద మనం హై ప్రెషర్ని తీసుకొచ్చినట్టయితే, where the dry mash is converted into hard and round pellets. సో ఎక్కువ ప్రెషర్ని తీసుకురావడం వల్ల ఏమవుతుంది? డ్రై మ్యాష్ కాస్త దేని కింద మారుతుంది అంటున్నాడు? హార్డ్ అండ్ రౌండ్ పెల్లెట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ అయినటువంటి పెల్లెట్స్ని కోళ్ళు అనేవి ఈజీగా కన్జ్యూమ్ చేయగలవు, ఈజీగా అవి లోపలికి ఆహారం కింద తీసుకోగలవు అనమాట. కానీ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే, ఇలా తయారు చేయాలి అంటే 10% ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఈస్ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ మెథడ్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? రిస్ట్రిక్షన్ ఫీడింగ్ మెథడ్స్. సో ఈ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ మెథడ్స్ ఎవరికి ఫాలో అవుతారు? వేటికి ఫాలో అవుతారు అంటే obesity severely limits the number of eggs laid and the fertility of eggs. బాగా ఈ కోళ్ళు ఎక్కువ ఆహారం తీసుకొని ఒబిసిటీ తోటి ఉండేటువంటి కోళ్ళకి ఈ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట.
Hence, restriction feeding methods is adopted during growing period of layers and breeders. Layers, breeders, growing period time అప్పుడు ఈ restriction feeding methods ని ఫాలో అవ్వటం జరుగుతుంది అన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటమ్మా క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్ మెథడ్. సో ఇక్కడ క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్ మెథడ్ అంటే ఏంటి అంటే కోళ్ళకి అంటే అమౌంట్ ఆఫ్ ఫీడ్ని తగ్గించడం అన్నమాట. అమౌంట్ ఆఫ్ ఫీడ్ని తగ్గించడం. ఇక్కడ క్వాలిటీని తగ్గించారు, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ని మాత్రమే తగ్గిస్తారు. కోళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆహారాన్ని తగ్గిస్తారు. బట్ ద క్వాలిటీ ఈజ్ మెయింటైన్డ్. క్వాలిటీని మెయింటైన్ చేస్తారు. అంటే క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్ మెథడ్ లో హియర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఈస్ గివెన్, highly proteinaceous food is given, but the quantity is reduced in quantitative restriction method. మీకు పాయింట్ అర్థమైందమ్మా? క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్ మెథడ్ అంటే ఇక్కడ క్వాంటిటీని మాత్రమే తగ్గిస్తారు, క్వాలిటీని తగ్గించరు. అంటే ఇక్కడ నాణ్యమైనటువంటి ఆహారాన్ని ఇస్తారు కానీ పరిమాణంలో మాత్రం తగ్గిస్తారు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ స్కిప్ ఎ డే ఫీడ్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా స్కిప్ ఎ డే ఫీడ్. సో స్కిప్ ఎ డే ఫీడ్ అంటే ఏంటి అంటే హియర్ ఫీడ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ ఫర్ ఏ డే ఇన్ ఏ ప్లాన్డ్ వే. అంటే ఇక్కడ కోళ్ళకి రోజు విడిచి రోజు ఆహారాన్ని ఇవ్వడం. అంటే ఒక రోజు ఆహారం ఇస్తారు, ఇంకొక రోజు ఆహారాన్ని ఇవ్వరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కిప్ ఎ డే ఫీడ్ అంటారు దాన్ని. రోజు విడిచి రోజు కోళ్ళకి ఆహారాన్ని ఇవ్వడాన్ని ఏమంటారు? స్కిప్ ఎ డే ఫీడ్ అంటారు అనమాట. అండ్ దిస్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ బ్రాయిలర్ ఫీడింగ్. దిస్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ బ్రాయిలర్ ఫార్మింగ్. సో ఈ మాంసం కోసం పెంచేటువంటి కోళ్ళు ఏవైనా అంటే మీట్ పర్పస్ కోసం పెంచేటువంటి బ్రాయిలర్స్కి ఈ స్కిప్ ఎ డే ఫీడ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈస్ క్వాలిటేటివ్ రిస్ట్రిక్షన్ మెథడ్. క్వాలిటేటివ్ రిస్ట్రిక్షన్ మెథడ్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ క్వాంటిటీ తగ్గించరు, క్వాలిటీని మాత్రమే తగ్గిస్తారు. అంటే ఇచ్చేటువంటి ఆహార పరిమాణంలో ఏమాత్రం తగ్గుదల అనేది ఉండదు. వాటి ఇచ్చేటువంటి ఆహారం యొక్క నాణ్యత మాత్రమే తగ్గుతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ proteinaceous diet, instead of giving a high protein diet or high energy diet ni or high protein diet ni ikkada evvaru. క్వాంటిటీని మాత్రమే ఇస్తారు కానీ క్వాలిటీని మెయింటైన్ చేయరు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈస్ ఫిజికల్ రిస్ట్రిక్షన్ మెథడ్. నెక్స్ట్ వన్ ఏంటి? ఫిజికల్ రిస్ట్రిక్షన్ మెథడ్. సో ఫిజికల్ రిస్ట్రిక్షన్ మెథడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ here they supplies a calculated amount of feed per bird. అంటే ఇక్కడ ఒక బర్డ్ కి ఎంత ఆహారం అయితే వేయాలో అంత ఆహారాన్ని మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఇన్ ఫిజికల్ ఫీడ్ రిస్ట్రిక్షన్ ఓన్లీ ఏ calculated amount of feed per bird is given to maintain routine requirement. అంతేకాకుండా ఈ ఫిజికల్ ఫీడ్ రిస్ట్రిక్షన్ లో ఏంటి అంటే సఫిషియంట్ ఫీడర్ స్పేస్ should be provided to prevent competition. సో కాంపిటీషన్ తగ్గించాలి అంటే కంపల్సరిగా వాటికి ఆహారపు తొట్లను ఎక్కువగా ఉంచడం జరగాలి. ఎక్కువ ఆహారపు తొట్లను అక్కడ ఉంచాలన్నమాట. అప్పుడే కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా గ్రోత్కి వచ్చేటప్పటికి అన్ఈక్వల్ గ్రోత్ అనేది బర్డ్స్ లో కనిపించకుండా ఉండాలి అంటే ఆహారపు తొట్లను ఎక్కువగా ఉంచడం జరగాలి. రిస్ట్రిక్షన్ ఫీడింగ్ మెథడ్స్ దట్ ఈస్ ఇన్ క్వాలిటేటివ్ దట్ ఈస్ ఇన్ ఫిజికల్ రిస్ట్రిక్షన్ మెథడ్. సో అంతేకాకుండా ఈ ఫిజికల్ రిస్ట్రిక్షన్ మెథడ్లో ఎక్కువ ఫీడర్స్ని ఉంచిన తర్వాత వాటికి ఎక్కువ స్పేస్ ఉంచాలి. అంతేకాకుండా ఈ మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డామినెంట్ బర్డ్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి ఎక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. వెరాజ్ వీకర్ బర్డ్స్కి వచ్చేటప్పటికి దే ఆర్ సబ్జెక్టెడ్ టు ఫీడ్ డిప్రివేషన్.
కాబట్టి ఎక్కువగా మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో వెళ్తుండాలి, అన్ని బర్డ్స్ ఆహారం తీసుకుంటున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి యూనిఫామ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఫీడింగ్. సో వీటి యొక్క ప్రభావం, ఈ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ ని ఫాలో అవ్వటం వల్ల ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి? సో డిక్రీజ్డ్ లెగ్ డిజార్డర్స్. సో ఈ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ మెథడ్స్ ని ఫాలో అవ్వటం వల్ల పొట్టి కోళ్ళు అనేవి ఉండవు. అంతేకాకుండా డిక్రీజ్డ్ సడన్ డెత్ సిండ్రోమ్స్, సో సడన్ డెత్ సిండ్రోమ్స్ కూడా తగ్గుతాయని చెప్తున్నాడు. అలాగే డిక్రీజ్డ్ మెటబాలిక్ డిసీజెస్ అంటే జీవన క్రియలో అసంబద్ధత అనేది లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంప్రూవ్డ్ ఫీడ్ కన్వర్షన్ రేషియో. అంతేకాకుండా అవి ఆహారం తీసుకోవడం, ఎప్పుడైనా సరే కోడికి మనం 1 kg ఫుడ్ని వేస్తున్నాము అంటే నౌ దట్ ఫీడ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ది మజిల్. సో మనం నెలకి ఒక కోడికి 1 kg లేదంటే 2 kgల ఆహారం వేస్తున్నాము అంటే అందులో కంపల్సరీగా 1 kg బాడీ వెయిట్ అనేది పెరగాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీడ్. అంటే మజిల్ బిల్డప్ అవ్వాలన్నమాట. మనం ఎంత ఆహారం వేస్తున్నామో అంత అది బాడీ మజిల్ బిల్డప్కి ఎంత తీసుకుంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నౌ కమింగ్ టు ద అడ్వాంటేజెస్. సో ఈ ఫీడ్ రిస్ట్రిక్షన్ మెథడ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఏ కన్సిడరబుల్ సేవింగ్ ఆన్ ఫీడ్ కాస్ట్. సో మనం కోళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం కాస్ట్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో అంతే కదా, డెఫినెట్గా. సో ఒక రోజు విడిచి రోజు ఇస్తున్నాము ఆహారం అంటే డెఫినెట్గా కాస్ట్ అనేది తగ్గుతుంది, ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా ఓన్లీ 80% ఆఫ్ ద క్యాలిక్యులేటెడ్ ఫీడ్ రిక్వైర్మెంట్ విల్ బి ఆఫర్డ్. సో వాటికి ఇచ్చేటువంటి ఆహారంలో మనం ఓన్లీ 80% ఆఫ్ ద క్యాలిక్యులేటెడ్ ఫీడ్ ని మాత్రమే వాటికి ఆఫర్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ 100% వీఆర్ గివింగ్ ఓన్లీ 80% మాత్రమే మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా దే ఆర్ లైక్లీ టు కన్జ్యూమ్ లెస్ ఫీడ్ పర్ డజన్ ఎగ్స్ ఈవెన్ డ్యూరింగ్ లేయింగ్ పీరియడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఫీడ్. సో అక్కడ మనం ఈ ఫీడ్ రిస్ట్రిక్షన్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఎగ్ లేయింగ్ బర్డ్స్ కూడా అక్కడ ఆహారం అనేది అవైలబుల్గా ఉన్నా కూడా అది చాలా తక్కువ ఆహారాన్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే డజన్ ఎగ్స్ లే చేసేటువంటి కోడి కూడా చాలా తక్కువ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్, పుల్లెట్స్ అక్యుములేట్ లెస్ ఫ్యాట్ అండ్ దేర్ ఫోర్ ప్రొడ్యూస్ మోర్ ఎగ్స్. అంతే కదా, మరి రిస్ట్రిక్షన్ ఫీడింగ్ మెథడ్స్ని ఫాలో అవ్వటం వల్ల పుల్లెట్స్ అనేవి ఏమవుతాయి, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుందో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయగలదు అనమాట. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఫీడ్ రిస్ట్రిక్షన్ ప్రోగ్రామ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఏంటి అంటే మనం ఈజీగా వీకర్ బర్డ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎర్లీ ఏజ్లోనే వీకర్ బర్డ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అండ్ పుల్లింగ్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ బర్డ్స్ నాట్ ఓన్లీ సేవ్ ఫీడ్ బట్ ఆల్సో ప్రమోటింగ్ సర్వైవల్ రేట్ ఆఫ్ ది లేయర్స్. సో ఇలా మనం స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లోనే మనం ఆ కోళ్ళని ఏవైతే వీక్గా ఉన్నాయో అలాంటి బర్డ్స్ అన్నిటిని మనం త్వరగా ఐడెంటిఫై చేసినట్టయితే వాటన్నిటినీ కూడా మనం చంపేయచ్చు అనమాట. పుల్లింగ్ ఆఫ్ సచ్ బర్డ్స్ ఇలా చంపేయడం వల్ల ఏంటి అంటే సర్వైవల్ రేట్, అంతేకాకుండా మిగిలినటువంటి లేయర్స్ అన్నీ కూడా ఈజీగా సర్వైవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, లేయర్స్ ఫీడ్ restricted during growing period has been found to produce heavier eggs than those fed at freedom. సో ఇంకొకటి ఏం చెప్తున్నాడు అంటే, లేయర్స్కి మామూలు ఫీడింగ్ అంటే ఎప్పుడు ప్రతిరోజు ఆహారం వాటికి అవైలబుల్గా ఉన్నప్పుడు కంటే కూడా ఈ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి లేయర్స్ అనేవి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని, హెవియర్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. Is it clear, girls?
అంటే ప్రతిరోజు మనం ఆహారం కోళ్ళకి ఇచ్చినప్పుడు కంటే కూడా రోజు విడిచి రోజు లేదంటే స్కిప్ ఏ డే ప్రోగ్రామ్ లేదంటే వారానికి 2 సార్లు మాత్రమే వాటికి ఆహారం ఇచ్చినట్టయితే అలా ఆ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి నెంబర్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ది యూనిఫార్మిటీ. సో యూనిఫార్మిటీ వచ్చేటప్పటికి at a given age growing pullets should have average body weight very closer to the established standards at least. ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా ఒక ఏజ్లో చూసినట్టయితే ఈ గ్రోయింగ్ పుల్లెట్స్కి యావరేజ్ బాడీ వెయిట్ అనేది ఉందా లేదా అనేది అంటే ఎస్టాబ్లిష్ స్టాండర్డ్స్ తోటి మనం కంపేర్ చేసుకొని చూసుకోమంటున్నాడు. దగ్గరగా యావరేజ్ బాడీ వెయిట్ ఈ స్టాండర్డ్ వెయిట్కి దగ్గరలో ఉందా లేదా అనేది చూసుకోమంటున్నాడు అనమాట. సో టు అటైన్ యూనిఫార్మిటీ అమాంగ్ గ్రోయింగ్ పుల్లెట్స్. సో ఈ గ్రోయింగ్ పుల్లెట్స్లో యూనిఫార్మిటీ ఉండాలి అంటే ఏం చేయాలి? సో ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఏంటి అంటే ఫస్ట్ రిసీవ్ చిక్స్ ఆఫ్ యూనిఫామ్ వెయిట్. సో చిక్స్ని మనం ఈ రేర్ చేసే ముందు అవి రిసీవ్ చేసుకునేటప్పుడే వాటిని యూనిఫామ్ వెయిట్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోమంటున్నాడు. ఏమో మీకు పాయింట్ అర్థమవుతుందా? యూనిఫామిటీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో యూనిఫామిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు అన్నీ యూనిఫామ్గా ఉండాలి అంటే మనం రేర్ చేసేటప్పుడు ఆ చిక్స్ అన్నీ కూడా యూనిఫామ్ వెయిట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి చిక్స్ని మాత్రమే మనం రిసీవ్ చేసుకోవాలి. అంతేకాకుండా వాటికి ప్రాపర్ ఫీడింగ్ని ప్రొవైడ్ చేయాలి. అలాగే వాటరింగ్ని, ఫ్లోర్ స్పేస్ని కూడా ప్రాపర్ ఫీడింగ్, వాటరింగ్ అండ్ ఫ్లోర్ స్పేస్ షుడ్ బి ప్రొవైడెడ్. వీటన్నిటినీ కూడా మనం వాటికి ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా చేంజ్ ద ఫీడర్ అండ్ డ్రింకర్ అకార్డింగ్ టు ద ఏజ్. సో ఏజ్ని బట్టి వాటి యొక్క ఆహారపు తొట్లను మరియు నీటి తొట్లను మారుస్తూ ఉండాలి అంటున్నాడు. అంతే కదా, మరి చిన్న ఏజ్ అప్పుడు చిన్న చిన్న ఆహారపు తొట్లు అయితే సరిపోతాయి. ఏజ్ పెరిగే కొద్ది తొట్లు సైజు కూడా పెరుగుతూ ఉండాలన్నమాట. సో ఇట్ షుడ్ బి చేంజ్ అకార్డింగ్ టు ది ఏజ్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ఫీడర్ అండ్ డ్రింకర్ షుడ్ బి అట్ ద బ్యాక్ హైట్ ఆఫ్ ది బర్డ్. సో అంతేకాకుండా ఈ ఫీడర్ అంటే ఆహారపు తొట్లు మరియు నీటి తొట్లు అనేవి ఎంత హైట్లో ఉండాలి అంటే కోడి వెన్ను అంటే బ్యాక్ హైట్ ఆఫ్ ద బర్డ్. కోడి వెన్ను అంటే అర్థం ఏంటి అంటే బ్యాక్ హైట్ ఆఫ్ ద హెన్ ఎంతైతే ఉంటుందో చూసుకొని అంత ఎత్తులో ఈ ఆహారపు తొట్లు మరియు వాటరర్స్ని ఉంచాలన్నమాట. అండ్ ఆల్సో ప్రొవైడ్ ప్రాపర్ ఎనర్జీ ఇన్ ది డైట్. అంతేకాకుండా వాటికి కావాల్సినటువంటి అంటే పుష్టికరంగా శక్తివంతంగా ఉండాలి అంటే వాటికి ప్రాపర్ ఎనర్జీ డైట్ని మనం ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా శాంపుల్ వెయిట్స్ ఆఫ్ ద పుల్లెట్స్ ఆర్ టేకెన్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ చేంజ్ ద ఫీడ్ అకార్డింగ్లీ. అంతేకాకుండా పుల్లెట్స్ యొక్క శాంపుల్ వెయిట్స్ని రెగ్యులర్గా మనం వారానికి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి వాటికి ఆహారం అనేది మారుస్తూ ఉండాలి. ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఆహారం తగ్గించడం, ఒకవేళ వెయిట్ బాగా తక్కువగా ఉన్నాయి అంటే ఆహారాన్ని పెంచడం అనేది జరగాలన్నమాట. And provide sufficient feeding space, thus facilitating the birds to consume feed simultaneously. అంతేకాకుండా ఈ బర్డ్స్కి మనం సఫిషియంట్ ఫీడింగ్ స్పేస్ అంటే కోళ్ళన్నీ వాటి మధ్య కాంపిటీషన్ ఉండకుండా ఉండాలి అంటే వాటికి సఫిషియంట్ ఫీడింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటి అంటే బర్డ్స్ అన్నీ కూడా ఆహారాన్ని తీసుకోగలం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సఫిషియంట్ ఫీడింగ్ స్పేస్. సో ఇంతటితోటి మనకి ఈ మెథడ్స్ ఆఫ్ ఫీడింగ్ అనేది కంప్లీట్ అయిందమ్మా ఈ లెసన్. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ వాట్సాప్ మీ. థ్యాంక్ యూ.